హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా ఛానల్ కొరను కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్లో రిమైనింగ్ రివ్యూస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. అండ్ లైక్ కూడా కొట్టండి వీడియోకి ఒకటి, అండ్ కింద హైప్ కూడా ఇచ్చేయండి కామెంట్ సెక్షన్లో. తెలుగు డబ్బింగ్ ఎట్లా అనిపించిందంటే, మూవీ స్టార్టింగ్ ఒక 15 minutes వరకు ఇదేం డబ్బింగ్ రా బాబు అని చాలా చిరాగా అనిపించింది. బట్ తర్వాత ఆ క్యారెక్టర్స్కి ఇదే సెట్ అయింది అనిపించింది. అండ్ కొత్త వాళ్ళ గొంతుకులు వినడం ఓకే, బాగానే చెప్పారు. ఓకే, రీసెంట్గా డబ్బింగ్ చెప్పినట్టున్నారు. ఒక దగ్గర దమ్ముంటే పట్టుకోర శిఖవత్త అని ఒక సాంగ్ డైలాగ్ వేశారు. 1 hour 50 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 13 to 15 minutes మాత్రం స్కిప్ చేసుకోవాలి భయ్య. ఎందుకంటే రొమాన్స్ జరుగుతున్నట్టు సౌండ్ కూడా వినిపిస్తే బ్లర్ కూడా చేస్తారు, అది మాత్రం ఫ్యామిలీతో చూడలేం. చూడాలంటే ఫటాఫట్ స్కిప్ చేసుకోవాలి. 13 to 16 minutes వరకు, ఒక 3 minutes అనమాట. మిగతాదంతా నోప్. ఇది ఒక హాలీవుడ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. నాకు ఎలా అనిపించింది చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇందులో విల్ అనే ఒక పర్సన్కి పోలీస్ జాబ్ వస్తుంది. డ్యూటీలో ఫస్ట్ డే జాయిన్ అయ్యి టెర్రీ అనే ఇంకొక పోలీస్ని కలుస్తాడు. ఇతనికన్నా సీనియర్ అతను. అయితే డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ రోజే వీళ్ళు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ ప్రాసెస్లో టెర్రీ కూడా జాయిన్ అవుతాడు. అక్కడ ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో కొంత డబ్బు కూడా వీళ్ళు దోచుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే ఈ మర్డర్ కేసులోకి చాలా క్యారెక్టర్స్ వస్తాయి. వీళ్ళ లైఫ్లో కూడా చాలా క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. ఆ మర్డర్ తాలూకా కథ ఏందనేది ఈ మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, నచ్చింది భయ్య. సింప్లీ సూపర్. చాలా సింపుల్ స్టోరీ, చిన్న ఇన్సిడెంట్ని తీసుకుని సూపర్గా మంచి రైటింగ్స్తో మంచి స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ వరకు బాగా ఎంజాయ్ చేశారు. సింపుల్గా స్టార్ట్ అయ్యి అట్లా బ్లాస్ట్ అయిద్ది అనమాట. రీసెంట్గా క్రైమ్ కామెడీ హాలీవుడ్ ఫిల్మ్స్లో కామెడీ ఎక్కడా వర్కౌట్ అవ్వట్లే, కానీ ఇందులో కామెడీని క్రైమ్ని చాలా బ్యాలెన్స్డ్గా చూపిస్తూ మంచి ఎంటర్టైన్ చేశారు. నాకైతే నచ్చింది, తప్పనిసరిగా చూడండి, రికమెండ్ చేస్తున్నా. 100% నాకైతే వర్త్ వాచింగ్ అనిపించింది. బట్ ట్రైలర్ అయితే కొంచెం మిస్లీడ్ చేసింది. సో చూడాలంటే మాత్రం కొంచెం ట్రైలర్ని అయితే స్కిప్ చేసి చూస్తే బెటర్. అండ్ ఈ క్లైమాక్స్ కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. పూర్తిగా ప్రెడిక్టబుల్గా కాకుండా మంచి మంచి ట్విస్ట్లు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లైట్ ఫన్, ఆ సిచ్యువేషనల్ కామెడీ చాలా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఏం మంచడానికి లేదు, చాలా ఎంగేజ్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ నుండి అయితే వచ్చే ట్విస్ట్లు కానీ, ఆ క్యారెక్టర్స్ అండ్ లాస్ట్లో చాలా సీరియస్గా క్రైమ్ థ్రిల్లర్ కావాల్సిన ఎలిమెంట్స్ అవన్నీ వర్కౌట్ అయినాయి. బ్లాక్ కామెడీ, దీనిలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డబ్బు సంచి కోసం గొడవ పడడం, ముఖ్యంగా విచిత్రమైన కామెడీ నుండి ఒక థ్రిల్లర్గా మారడం. ఫస్ట్ హాఫ్ సిచ్యువేషనల్ కామెడీ, కొన్ని ట్విస్టులు, అతిపెద్ద షాక్లు చివర్లు వస్తాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అత్యాశ గల ప్రజలు లేదా మనుషులు. ఈ మూవీకి ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక అబద్ధం వల్ల ఎంత దారుణం జరిగింది, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మనిషికి ఆశ, అత్యాశ, దురాశ ఎంతవరకు తీసుకెళ్ళింది, ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఎంత దారుణాలు జరిగాయి, ఇవన్నీ కూడా నాకైతే నచ్చినాయి. వాటిని బాగా యూస్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఒక్క దగ్గర మాత్రం అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా అనిపించింది అనమాట. స్టోరీ అంతా కూడా ఒక్కొక్క క్యారెక్టర్ బేస్ చేసుకుని చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ 2 cops, మర్డర్ జరిగింది, డబ్బులు అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు. ఆ ఇంటికి వచ్చిన ఒక పర్సన్ మసాజర్, ఇంకొక కొలంబియన్ కిల్లర్, అండ్ చనిపోయిన లేడీ యొక్క హస్బెండ్ క్యారెక్టర్, అండ్ విల్ పోలీస్ యొక్క వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండడం, ఆమె మీద జస్ట్ చూపిస్తారనుకుంటే ఇంకా క్లైమాక్స్ మొత్తం ఆవిడ మీద ఉంటుంది. క్యారెక్టర్స్ కనెక్షన్ బాగా పెట్టారనమాట. యాక్షన్ ఫైట్స్ మాత్రం ఇందులో లేవు. ఆ మర్డర్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అట్లా జరగడం అనేది డైరెక్టర్ కొంచెం డిఫరెంట్గా థింక్ చేశారు, షాకింగ్గా. ఇక్కడ హిమేష్ పటేల్ అండ్ జోస్ గార్డెన్, వీళ్ళిద్దరు కాప్స్, ఆ 2 క్యారెక్టర్స్ మాత్రం సినిమాని నిలబెట్టాయి. చాలా బాగున్నాయి. టెక్నికల్ క్వాలిటీస్ మూవీలో చాలా బాగున్నాయి. మ్యూజిక్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంది, మూవీకి బాగా హెల్ప్ అయింది. విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి. ఫైనల్లీ ఈ టైటిల్కి తగ్గట్లు పర్ఫెక్ట్గా ఉంది. చూడాలంటే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చచ్చు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.